పార్టీ చేసే కూటమి పెద్దలు చేసే తప్పులందరినీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకని కేసుకొస్తున్నారు? ఎందుకని కూటమి పలుకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నోటి నుంచి వస్తున్నాయి? చాలా తప్పు ఇది. జగనన్నని దెబ్బతీయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎవరినమ్మా దేన్నమ్మా ఆవి గొడ్డలనింది మీరు? పులివెందలు ఎక్కడ? మీరు పుట్టుపెరిగిన ప్రాంతం కాదా? మీరు పుట్టిన ఊరికి ఇచ్చే మర్యాద అంతేనా? ఇప్పుడు నా ఊరు, నేను పుట్టిన ఊరు నాకు ఎంతో గొప్పది. దాన్ని ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడితే నేనే తట్టుకోలేను. అట్లాంటిది మీరే మీ ఊరు గురించి అలా మాట్లాడుతున్నారంటే, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పున్నాను జగనన్న అనేటువంటి వ్యక్తి నాకు సొంత అన్నలాగా అని. ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు నాకు అండగా నిల్చుంది, నన్ను ఆదుకుంది జగనన్న. ఎంతమంది మహిళలు ఈరోజు మహిళా లోకం అంతా జగనన్నకి వీరతిలకం దిద్దాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు మేము జగనన్నని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించుకుంటాము, మళ్ళీ ఎట్లా జగనన్నని సీఎం చేసుకొని ఆయన వీరతిలకం దిద్దాలి అని చెప్పి ఎదురు చూస్తుంటే, మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఆయన తెచ్చినటువంటి మంచి ఆలోచనలు కూడా. ఇప్పుడు మీకు ఆలోచనలో భేదాలు ఉన్నాయి అని అంటే దాని గురించి ఓకే, దాన్ని కూడా ప్రతిదాన్ని దీనికి ఆపాదించడమేనా? అరిగిపోయిన ట్రాంపోన్ రికార్డర్ లాగా, టేప్ రికార్డర్ లాగా అదే 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 మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగనన్న చెప్పినటువంటి మావిగన్కి మీకేం తప్పులు ఉన్నాయో చెప్పండి. ఏం నష్టం జరుగుతుంది మావిగన్ వల్ల అనేది చెప్పండి. అదేమన్నా చెప్పారా? అదే చెప్పరు. ఎంతసేపటికి టాకింగ్ ప్యారెట్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే డిట్టో. మీరు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏమీ కొంచెం కూడా మారట్లేదు. అంటే ఇప్పుడు మావిగన్ మీద మేము మాట్లాడాం కదా, దానికంటే కొంచెం ఏమన్నా డిఫరెంట్గా మాట్లాడిద్దామని కూడా ఆలోచన చేయట్లేదు చంద్రబాబు నాయుడు. అదే మాటలు మావిగన్న, అదేమన్నా పేరా, అదే జోకులు, అదే వే ఆఫ్ డైరెక్షన్.